ఒకవైపు కేసీఆర్ విచారణ చేస్తా ఉన్నారు. మరొక వైపు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా అడిగి పారేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కి కేసీఆర్ మరి ఏదైతే కమిషన్ ముందు నిలబడడం వాళ్ళకి పైచాచిక ఆనందం ఇస్తుంది కావచ్చు. ప్రజల్లో ఎటువంటి మరి నిరాశ కూడా లేదు. కేసీఆర్ నిప్పు అనుకుంటా తనైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే ఆరోపిస్తా ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం చేస్తాము. నోటు కట్టెలు మోసే వాళ్ళకి మిషన్ భగీరథ కానీ భగీరథ పనులు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అన్నట్టు కూడా తను వ్యాఖ్యలు చేశారు. ఆ ట్విట్టర్ మనం ఒకసారి గమనించినట్లయితే కేసీఆర్ గురించి అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు స్థాపించినప్పుడు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ పెట్టేసుకొని మరి కేసీఆర్ ని ఎవరైతే విమర్శిస్తా ఉన్నారో వాళ్ళ గురించి అయితే ట్వీట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. అసలు భగీరథ పథకం అంటే ఏంటి, అసలు ఈ కాళేశ్వరం పథకం అంటే ఏంటి, కాళేశ్వరం ఎంతగానం ఉంది, కాళేశ్వరము ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు నోటు కట్టలు మోసే వాళ్ళు అన్నట్టు కూడా తను విమర్శించారు. అదేవిధంగా కేసీఆర్ గారిని ఎక్కడ కూడా తక్కువించాలని మీరు చూసినప్పటికి కూడా ప్రజల్లో ఇంత ఆదరణ పెరుగుతుంది అన్నట్టు కూడా తనైతే వ్యక్తం చేశారు. ఆ సూర్య కిరణాలు చేతితోని అడ్డుకోలేవు, చేతిని అడ్డం పెట్టుకుంటే సూర్య కిరణాలు ఎక్కడ కూడా అడ్డుకోవు అన్నట్టు కూడా తను వ్యక్తం చేశారు. ఈ రోజున అనేక విధాలుగా అంటే కేసీఆర్ ని కానీ అటు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ ని కానీ అనేక కేసులలో ఇరికించినప్పటికీ కూడా మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో చేసిన సంక్షేమ పథకాలలో ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ నిలదొక్కుంటూ వస్తా ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ కూడా 115వ వ్యక్తిగా విచారణకైతే పీసీ ఘోష్ కమిషన్ ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది. ఈ 115వ వ్యక్తి అంటే దాదాపుగా 6 నెలల సమయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. 6 నెలల సమయం తర్వాత కూడా ఇప్పటికీ కేసీఆర్ అయితే విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటికైతే ముగింపు దశకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి తుది నిర్ణయం అంటే ముగింపు దశలో ఉన్న తర్వాత నిర్ణయం ఎటువంటి నిర్ణయం రాబోతుందన్నది కూడా మనం ఇంకొంత సమయం అయితే వేచి చూడాలి. ఎందుకంటే హరీష్ రావు గారికి దాదాపుగా 22 నుండి 23 క్వశ్చన్స్ వేశారన్నది కూడా వస్తా ఉంది. ముఖ్యంగా సుందిల్ల నుండి మేడిగడ్డకి ఎందుకు బ్యారేజ్ను మార్చాల్సి వచ్చింది అనే విధంగా ప్రశ్నిస్తూ ఉన్న తరుణం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా మరి ఆర్థిక పరమైన క్వశ్చన్స్ వేశారు అన్నట్టు కూడా మాకైతే కనబడతా ఉంది. కానీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు కాబట్టి అన్ని విధాలుగా అంటే క్యాబినెట్ కి సంబంధించిన ఆమోదం తీసుకున్నారా లేదా, అంటే మీరు మంత్రివర్గానికి సంబంధించిన మీరు ఎటువంటి ఆమోదం తీసుకున్నారు, ఏదైతే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రాలతో నుండి ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు అనే విధంగా కమిషన్ కూడా అడగబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉమ్మడి హైదరాబాద్ సంబంధించిన ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ విచారణకైతే హాజరైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికీ కేసీఆర్ గారు కూడా మరి లోపలికి వెళ్ళి విచారణ ఏదైతే ఉంటుందో దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు కేసీఆర్ విచారణ ఎదుర్కొంటుంటే మరొక వైపు మరి కేటీఆర్ కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీని ఖండిస్తా ఉన్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫోటోలు పెట్టేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మరి ఈ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా మొత్తం అర్థం కావాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరొక జన్మ ఎత్తాలి. కారణ జన్ముడు కేసీఆర్ అలాంటి వ్యక్తి ఈ రోజు భగీరథ ప్రయత్నాలు చేసి ఈ విధంగా ప్రాజెక్టు కట్టారు. అలాంటి ప్రాజెక్టులు ఈ రోజు నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి నిందలు మీద వేస్తా ఉన్నారు అనే నేపథ్యంలో తను ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే ఏదైతే తెలంగాణకి గుండెకాయ అని చెప్పుకుంటామో నేనే ప్రాజెక్టుకి నిర్మాణం చేశానని కేసీఆర్ కూడా పలుసార్లు చెప్పుకున్నారు. తెలంగాణకి నీళ్ళు ఇస్తాము, 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తామని కూడా తను స్వయంగా చెప్పుకున్న పరిస్థితి కూడా కనబడింది. అలాంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు గమనించినట్లయితే మరి కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నారు, గతంలో అన్ని నేనే చేశానని కేసీఆర్ చెప్పాడు. మరి ఇప్పుడు మరి మంత్రుల ఆమోదం తీసుకున్నామని చెప్తారా లేకుంటే ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళ ఆమోదం తీసుకున్నారని చెప్తారా అనేది ఒక ట్విస్ట్ అయితే ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇంజనీర్లు ఇప్పటికే 113 మంది ఇంజనీర్లు అధికారులు సంబంధించిన అధికారులు అందరినీ కూడా విచారణ చేసిన కమిషన్ మరి ఇప్పుడు కేసీఆర్ ని హరీష్ రావుని మరి అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కూడా విచారణ చేసింది. ఫైనల్ గా ముగింపు దశకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎటువంటి నివేదిక ఇవ్వబోతా ఉంది, ఈ నివేదికనే మరి చాలా పరిణామాలు చోటు చేసుకోబోతా ఉంది. ఒకవేళ ఈ నివేదిక మరి కేసీఆర్ కి నెగిటివ్ కానీ లేకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీ నెగిటివ్ కానీ ఇచ్చినట్లయితే మరి ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకోబోతున్నారైతే మనమైతే ముందు చూడబోవాలి. ఎందుకంటే ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. 1,00,000 కోట్ల స్కామ్ అన్నట్టు కూడా అనేక నిందలేశారు. కాకుండా అక్కడ జరిగిన వ్యయమే 1,16,000 కోట్ల రూపాయలు అన్నట్టు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే 1,16,000 కోట్ల వ్యయంతో ఆ ప్రాజెక్టు నిర్మిస్తే 1,00,000 కోట్ల అవినీతి ఏడా జరిగింది అన్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. మరి ఎంతవరకు మరి అవినీతి జరిగింది, మరి ఎంతవరకు కేసీఆర్ మరి అందులో అవినీతి చేశారు లేకుంటే హరీష్ రావు వల్ల జరిగిందా లేకుంటే ఎటువంటి లోపం
లోపాల వల్ల జరిగింది, అధికారుల లోపం వల్ల జరిగిందా, ఎందుకు కాళేశ్వరం 3 పిల్లర్స్ కుంగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనే నేపథ్యంలో ప్రశ్నల వర్షం కేసీఆర్ కి అయితే ఉండబోతుందని కూడా తెలుస్తా ఉంది. ఆ ప్రశ్నల్ని ఏ విధంగా ఎదుర్కొంటారో మనమైతే చూడవాలి. ఒకవైపు ప్రశ్నల వర్షం కేసీఆర్ కుంటే మరొక వైపు కేటీఆర్ కూడా మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ పైన ధీటుగా ఖండిస్తా ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ లోపల ఉండి యుద్ధం చేస్తా ఉంటే బయట ఉండి కేటీఆర్ కూడా మరొక యుద్ధం కాంగ్రెస్ పైన ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ట్విట్టర్ చూసిన తర్వాత కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మరింత రెచ్చిపోయే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఆ నేపథ్యం అయితే ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర అయితే ఉంది. ఇప్పటికే బీఆర్కే భవన్ దగ్గర భారీ రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఉన్నారు. భారీ బందోబస్తు అయితే నడుస్తా ఉంది. మరి కాసేపట్లో కేసీఆర్ బయటికి రాబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. మరి చూస్తూనే ఉండండి తెలుగు 360 కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్, హైదరాబాద్.